పవన్ కళ్యాణ్ తన డిపార్ట్మెంట్ పనులు నిశ్శబ్దంగా బాధ్యతగా పర్ఫెక్ట్గా చేసుకెళ్ళిపోతున్నారు. తాజా గ్రామ సచివాలయాల పనితీరు, ఆ వ్యవస్థ నిర్మాణం మీద పూర్తి స్థాయిలో అధ్యయనం జరపాలని చెప్పేసి సూచించారు. గ్రామ స్థాయిలో వివిధ శాఖల నిర్మాణం, సచివాలయ ఉద్యోగులని ఆయా శాఖలకి ఎలా అనుసంధానించాలి అనే అంశం మీద కూలంకుషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తాజాగా ఆయన క్యాంప్ కార్యాలయంలో మంత్రుల బృందంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కూడా చర్చించారు. నారాయణ కూడా అక్కడికి వెళ్ళారు. అలాగే అచ్చెన్నాయుడు వెళ్ళారు. వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంజయారాణి వీళ్ళందరూ మంత్రుల బృందం అంతా కూడా భేటీ అయ్యారు. గ్రామ సచివాలయాల సిబ్బందికి పదోన్నతుల కల్పన, ఇతర శాఖలు అనుసంధానించడానికి ఉన్న అవకాశాల మీద ఈ మంత్రుల బృందం ఆయా శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు కల్పించినప్పటికీ సచివాలయ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకించి సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ మొత్తం ప్రక్రియ మీద వచ్చే మార్చి నాటికి పూర్తి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు అవసరమైన పక్షంలో ప్రతి నెల ఒకసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి లోటుపాట్ల మీద చర్చిద్దామన్నారు. GSW, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ, వ్యవసాయ, హోం, వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులతో ఈ మీటింగ్ జరిగింది.